తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన చెలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. యూనియన్ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి విజయవాడకు బయలుదేరారు అంగన్వాడీలు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టోల్ ప్లాజాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, అంగన్వాడీ ధర్నా చౌక్ల వద్ద అంగన్వాడీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయవాడకు ఎవరూ తరలి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక టోల్ గేట్లు దగ్గర ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ కార్లు తనిఖీలు చేస్తూ అనుమానం వచ్చిన వారందరినీ పిఎస్లకు తరలించారు. ఇక ఇదే అంశంపై ఉమ్మడి వినూత్న రీతిలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చలించలేదంటూ కూడా చలో అసెంబ్లీ, చలో విజయవాడకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి భారీ ఎత్తులో అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడకు చేరుకునేందుకు వివిధ రూపాల్లో అయితే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తాం. ఈ నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళని పట్టుకొని వాళ్ళ చలో విజయవాడని భగ్నం చేసేందుకైతే పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం అయితే విశాఖలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలు అయితే చూస్తున్నాం. టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ అవనియండి, లేదా ఏపీఎస్ఆర్టీసీ ట్రావెల్స్ అవనియండి, లేదా అనేక బస్సుల ద్వారా, కార్ల ద్వారా కూడా వెళ్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలను వెళ్ళనివ్వకుండా కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఆపి చెక్ చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా గడిచిన 40 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ధర్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ధర్నాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, చలనం లేకపోవడంతోనే పెద్ద ఎత్తున అయితే చలో విజయవాడకి అయితే పిలిపించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మన విజువల్లో మన కెమెరామ్యాన్ చూపిస్తున్నాడు. ఏవైతే వాహనాలు ఇటు విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలన్నింటినీ చెకింగ్ చేస్తూ కూడా ఒక్కొక్క వెహికల్ని కూడా చెకింగ్ చేస్తూ వాళ్ళు విజయవాడ వైపు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే అంగన్వాడీ కార్యకర్తల మట్టికి మేమేం తక్కువ కాదంటూ కూడా అనేక రూపాల్లో వివిధ వేషధారంలో ఇప్పటికే రైలు ద్వారా, విమానాల ద్వారా, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా, మరికొంతమంది నడక ద్వారా కూడా విజయవాడ చేరుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మేము ఈ ధర్నాను కానీ లేదా ఈ యొక్క దీక్షలు కానీ విరమించేది లేదంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ అంగన్వాడీలో ధర్నాలను విజయవంతం చేసేందుకు పలు సిపిఎం, కమ్యూనిస్టు పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే పలు చోట్ల అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టుల నుంచి కూడా వినూత్న రూపంలో వాళ్ళు వేషధారాలు మార్చి అనేక వేషాలు వేసుకొని ఫ్లైట్ల ద్వారా లేదా ట్రైన్ల ద్వారా కూడా విజయవాడకు చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాం. టోల్ ప్లాజా వద్ద ఇప్పటికే పోలీసులు అయితే మోహరించి సిఆర్పిఎఫ్ బలగాలను కూడా దించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెళ్తున్నటువంటి ప్రతి ట్రావెల్ బస్సుని కూడా చెక్ చేసి మరీ విజయవాడకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా దింపి స్థానిక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నారు అనే విషయాలను అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక సిఐ, ఒక ఎస్ఐ, అలానే 2-3 ఏఎస్ఐలతో పాటు 10 మంది బృందం అయితే ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖ వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ అంగన్వాడీలు అడ్డుకునేందుకు పలు చెక్ పోస్టులు అయితే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.